హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మసాలా వంకాయ కర్రీ చేస్తున్నానండి. వంకాయలని 4 ముక్కలుగా స్లిట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కడిగి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయలని 50% వేగింది, సో ప్లేట్లో తీసుకుందామండి. ఇప్పుడు మసాలా వంకాయ కోసం ఒక మిక్సీ జార్లో పల్లీలు, కొబ్బరి పొడి, నువ్వులు, గసాలు బ్లెండ్ చేసి పెట్టుకుందాం. కొబ్బరి పేస్ట్ రెడీ అయింది. ఆయిల్ వేడైనాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకోవాలి. ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ చాప్ చేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అన్నీ సాటే చేసిన తర్వాత ఆనియన్ కలర్ చేంజ్ అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అది కూడా రా స్మెల్ పోయేదాకా ఫ్రై చేయాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పసుపు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసేసుకోవాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత కారం పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ధనియా పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై చేయాలి. మసాలా ఎంత ఫ్రై చేస్తే అంత కర్రీ టేస్ట్ ఉంటుంది. మసాలా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నీ మసాలాలో వేసేద్దాం. అన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు మీ రుచికి తగిపడ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని అన్నీ ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టేయండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని అన్నీ కలిపేసి మూతేసి పెట్టి కలిపి మూత పెట్టేయండి. మూత తీద్దామండి. కర్రీ చూడడానికి ఎంతో బాగుంది. వార్పేద్దాం. సూపర్ టేస్టీ యమ్మీ వంకాయ మసాలా కర్రీ రెడీ అండి. మసాలా వంకాయ కర్రీ పూరితోనూ, చపాతీతోనూ, బిర్యానీ, బగారా దేనితోనైనా తినొచ్చు అండి. టేస్టీగా మసాలా వంకాయ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.